నారీమణి అంటే ఎందులోనూ తక్కువ కాదనేసి నిరూపించుకున్నారు మరొక మహిళ. ఏదైతే నేడు చూస్తున్న సమాజంలో ఆటో దోళన కాడి నుంచి ర్యాకెట్ వరకు కూడా ప్రతి ఒక్క రంగంలో కూడా నారీ మహిళ ఏదైతే వాళ్ళ బలం చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. ఏదైతే వాళ్ళ నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఏదైతే ఢిల్లీ నుంచి కూడా పంచాయతీకి అవార్డు దక్కించుకున్నటువంటి నారీమణి మనతో పాటు ఉన్నారు. ఏదైతే చెర్లోపల్లి పంచాయతీ సంబంధించి ఢిల్లీ స్థాయిలో ఆ యొక్క పంచాయతీలో ఈ యొక్క నారీమణి చేసినటువంటి సేవలు గుర్తించి ఢిల్లీ స్థాయిలో ఆమెకు అవార్డు ఇచ్చినటువంటి పరిస్థితి. మనతో పాటు సుభాష్ని గారు ఉన్నారు, సర్పంచ్, చెర్లోపల్లి సర్పంచ్. ఏదండి ఏ కోటా కింద మీకు ఈ యొక్క అవార్డు ప్రదానం చేశారు? ఇవాళ మహిళా దినోత్సవం రోజు మీకు ఈ అవార్డు రావడం దీన్ని ఎలా భావిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి, గర్వకారణంగా కూడా ఉంది. ఒక మహిళగా నేను ఈ అవార్డుని తీసుకోవడం మా గ్రామ ప్రజలందరికీ కూడా చాలా గర్వంగా అనిపించిందని నాకు ఈరోజు అర్థమైందండి. గ్రామాన్ని డిజిటలైజ్ చేసినందుకు, గ్రామాన్ని డిజిటలైజ్డ్గా అభివృద్ధి చేస్తున్నందుకు గాను నాకు ఈ అవార్డు వచ్చింది. ఈ విషయం నేను స్టేజ్ మీదకి ఎక్కి నా సీట్ తీసుకున్న తర్వాత ఎవరైతే సెక్రటరేట్ గారి నుంచి క్వశ్చన్స్ అడుగుతూ వచ్చారో, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి అని చెప్తున్నారో, అప్పుడు ఆవిడ చెప్పినప్పుడే నాకు తెలిసిందండి డిజిటలైజ్ పంచాయతీగా నా పంచాయతీ ఎదిగింది. నేను దానికి తోడ్పడ్డాను. నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఇక్కడ నుంచి నేను వెళ్ళేటప్పుడు కేవలం వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయడానికి మాత్రమే వెళ్ళాను. డిజిటలైజ్కి సంబంధించి మా గ్రామానికి ఈ అవార్డు ఇచ్చినందుకు గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి నేను చాలా కృతజ్ఞతగా ఉంటానని, ఎల్లవేళలా గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతానని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అంటే మనం చూస్తున్నామండి, మహిళలు అనగానే కొద్దిగా చిన్న చూపు ఉంటుంది. అయితే నేడు పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్క చోట కూడా నారీమణి ఎందులో తక్కువ కదని రోజు రోజుకు మీలాంటి నారీమణులు కావచ్చు అనేక మంది కూడా ప్రూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మహిళా దినోత్సవం రోజున మీరు ఈ అవార్డు అందుకోవడం ఒక మహిళగా తోటి మహిళలకు ఎటువంటి సందేశాన్ని ఇస్తారు? మొదటిగా నేను అనుకున్నది ఏంటంటే, మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అవార్డు తీసుకోవడం నాకు ఎంత గర్వకారణమో మా గ్రామ ప్రజలకు కూడా అంతే గర్వకారణం. కాకపోతే నేను మహిళలందరికీ ఏం చెప్తున్నానంటే, ముందు మీ గొంతులో ఉన్న మాటని బయటకి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. అదే మీ గెలుపు. అందులోనే ఉంది మన గెలుపు. నోట్లో ఉన్న మాట నోట్లోనే ఆగిపోతే మన మనసులో ఏముందో బయటకు తెలియదు. మనలో ఉన్న శక్తి మనకే తెలియకుండా అణిగిపోతుంది. నోట్లో ఉన్న మాటని, మనసులో ఉన్న మాటని నోటి ద్వారా 10 మందికి చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఈ 10 మందికి చెప్పే క్రమంలో మనం ఎదిగేదే మన ఎన్విరాన్మెంట్ అండి. మనం ఎదిగేదే మన ఎంపవర్మెంట్ అండి. డబ్బుతోనో ఇంకా దేంతోనో మనం ఎంపవర్మెంట్ అన్న అవసరంలా మన నోట్లో నుంచి వచ్చే వాక్కు 10 మందికి ఉపయోగపడితే అదే మన ఎంపవర్మెంట్ అని నేను అనుకుంటున్నాను. రాబోయే రోజులు మీ పంచాయతీకి మరి ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు దాకా సీసీ రోడ్స్, యూడీసీస్ ఏవైతే ఉన్నాయో 60% వరకు కంప్లీట్ అయిందండి. ఇంకా పోను 40% ఉంది, కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను. దానికి తోడుగా బ్లాక్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి పెట్టాలని ఆలోచనలో ఉంది నాకు. దానికి ప్లేస్ వెతుకుతున్నాము. ప్లేస్ దొరకంగానే మేము ఆ ప్రపోజల్ని గవర్నమెంట్ ముందు ఉంచుతాము. వాళ్ళు పాస్ చేయగానే దాన్ని పెట్టాలని, ఏ సందులో కూడా, ఏ గల్లీలో కూడా ఈ వేస్ట్ వాటర్, బ్లాక్ వాటర్ ఏది కూడా కనపడకుండా ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్లో అది క్లీన్ చేసి అది గ్రామంలో ఉన్న చెట్లన్నిటికీ నీటిని సరఫరా చేసే విధంగా దాన్ని అనుగుణం చేసుకోవాలని ఏదైతే మా ఆర్టీవీ తరఫున కూడా మీరు జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీకి మీరు అవార్డుకి ఎన్నికైనందుకు మా ఆర్టీవీ తరఫున కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ డే. థ్యాంక్ యూ. ఇదైతే మనం చూస్తున్నాం, నారీమణి అంటే కేవలం వంటింటికే పరిమితం కాదు, తలుచుకుంటే ప్రజల భవిష్యత్తు మార్చవచ్చు, ఏ రంగంలో అయినా మనం రాణించవచ్చు అంటూ కూడా అనేక రంగాలు ఇప్పటికే అనేక మంది నారీమణులు ఒక్కొక్క తరం, ఒక్కొక్క విధి నిర్వహణలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రతిభ చూపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదో చెర్లోపల్లి పంచాయతీ సంబంధించినటువంటి సుభాష్ని సర్పంచ్ గారు కూడా ఏదైతే ఉత్తమ పంచాయతీకి ఆమె నేషనల్ స్థాయిలో ఈ యొక్క అవార్డును దక్కించుకోవడంతో, అందులో ఏదైతే మహిళా దినోత్సవం రోజున ఆ అవార్డు అందుకోవడంతో ఆ పంచాయతీలో ఉన్నటువంటి సభ్యులు, మా నారీమణులంతా కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఆ మహిళకి సన్మానం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, ఆర్టీవీ, చంద్రగిరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.